జొన్న పిట్టు తయారు చేస్తున్నానండి. దానికి ముందుగా నేను జొన్నలు నానబెట్టుకున్నాను. దీనికి మనం పచ్చ జొన్నలైనా వాడుకోవచ్చు, తెల్ల జొన్నలైనా వాడుకోవచ్చు. ఏ అందుబాటులో ఉంటే వాటితో మనం పిట్టు తయారు చేసుకోవచ్చు. పిట్టు అండి మనం బెల్లంతో తయారు చేసుకోవచ్చు అండి. అందరూ బెల్లంతో తినలేరు కదా, అందుకని చెప్పని కారం కారంగా ఉండేటట్టు కూడా మనము స్పైసీగా తయారు చేసేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికండి ఇదిగో జొన్నలు నానబెట్టుకున్నాను కదా, వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు లేకుండానండి జొన్నల్ని మిక్సీకి వేసుకుంటున్నాను. నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకుంటే సరిపోతుంది. కాసేపు అయినాకండి మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను. స్టవ్ మీదండి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. దాంట్లో నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి మిక్సీకి వేసుకున్న జొన్న పిండిని వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా కలుపుకున్న జొన్న పిండిని ఇట్లా నీళ్ళ మధ్యలో పెట్టేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. పైన ఆవిరికి ఉడికిపోతుంది చక్కగా. చూడండి చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లాగూ వాడుకోవచ్చు. బెల్లం వేసి వాడుకోవచ్చు అండి. కారం కారంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. జొన్న పిట్టు బెల్లంతో తయారు చేస్తున్నానండి. కొంచెమే వేసుకున్నాను బెల్లము. దానిలోకి వేసుకోవటానికి ఇది ఉడికించుకున్న జొన్నలది, ఇది నెయ్యి, దాంట్లో వేసుకోవటానికి కొబ్బరి తురుము, వెండి కొబ్బరి అండి, ఇదేమో యాలుక్కాయలు. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇది వేసేసుకుందాము. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది లైట్గా ఉప్పు వేసుకుంటే. రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా ఆరోగ్యం అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా రవ్వ లడ్డు ఎట్ట చేసుకుంటామండి అట్ట దీన్ని కూడా లడ్డులా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుందండి లడ్డులా చేసుకొని తిన్నా కూడా. అసలు తింటుంటేనండి గొంతులో జారిపోతూ ఉంటుంది. ఎంత బలం అంటేనండి చాలా బలం అండి. ఇది పాతకాలంలో ఎక్కువ ఇవే పెట్టేవాళ్ళు. ఇదిగోనండి చూసారు ఎంత మృదువుగా ఎంత బాగుందో. ఇదిగోండి పిల్లలకు పెద్దలు అందరూ తినొచ్చండి. ఈ విధంగా బెల్లం వేసుకొని తినలేని వాళ్ళు కారంగా చేసి పెట్టేయచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని తయారు చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. కారపు జొన్న పిట్టు తయారు చేసుకుందాము. దానికి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇదిగోనండి కొంచెం జీలకర్ర వేసుకొని తానిపి గింజలు. ఇప్పుడు దీనిలోకి జొన్నలు ఉడికించింది వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు వేసుకుందాము. తగ్గితే మరలా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర. ఇంతేనండి. ఇవన్నీ కలిసేటట్టు కలిగి తిప్పుకొని ఒక నిమిషం ఉంచుకొని దించేసుకొని వేడివేడిగా తినేయటమేనండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ బెల్లపి తినలేరు కదా, బెల్లపి స్వీట్ తినలేని వారికి అండి ఈ విధంగా
జొన్నతో తయారు చేసుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. కారపు జొన్న పిట్టు రెడీ అయిపోయిందండి. 2 రకాలు చేసి చూపించాను. ఎవరికి అనుకూలమైంది వాళ్ళు చేసుకొని ఈ విధంగా తినేయచ్చండి. ఉల్లిపాయలు వేపకూడదు, ఇట్లా వేసుకొని తినేయటమేను.